ఓల్డ్ ఏజ్ పీపుల్లో ఎప్పుడైతే మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ అనేవి అసోసియేట్ అవుతూ ఉంటాయో ఈ ఎక్కువ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ వల్ల జనరల్గా ఈ హార్ట్ బ్రెయిన్ అంటే ఇంటర్లింకింగ్గా ఉంటుంది కాబట్టి ఈ బ్రెయిన్లో ఉండే ఫంక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్రెయిన్లో ఉండే ఫంక్షన్స్ స్లో అవటం వల్ల వీళ్ళకి మతిమరుపు కూడా జనరల్గా వస్తూ ఉంటుందండి. సో దీన్ని మనం డిమెన్షియా అంటూ ఉంటాం. ఓల్డ్ ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మర్చిపోతూ ఉంటారు. సో జనరల్గా ఇది కూడా ఒక రీజన్గా మనం చెప్తూ ఉంటామండి. మనకి కొద్దిగా పని చేసినా ఇమ్మీడియట్గా చెమటలు పట్టేయటం, నీరసంగా అనిపించడం, జనరల్గా ఆయాసంగా అనిపించడం, జనరల్గా ఎప్పుడైతే మనకి ఇవన్నీ ఏంటంటే ఒకానొక ఫ్యాక్టర్గా అన్ని ఇంటర్లింకింగ్గా ఉంటాయి. జనరల్గా హార్ట్ కానీ, గుండె సమస్యలు కానీ, మనకి మెదడు రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, నరాల బలహీనతలు కానీ, ఎప్పుడైతే మనకి కొలెస్ట్రాల్ వాల్యూస్ పెరుగుతాయో ఈ కొలెస్ట్రాల్ లెవెల్ ఎప్పుడైతే మనకి బ్లడ్లో అది నార్మల్ కంటే అధికంగా ఉంటూ ఉంటుందో ఈ రక్తనాళాల్లో ఈ కొవ్వు పెరిగిపోవటం వల్ల, ఈ ఫ్లాట్ ప్లేక్స్ చేరిపోవటం వల్ల, ఎథెరోస్క్లెరోటిక్ ప్లేక్స్ చేరిపోవటం వల్ల ఆ బ్లడ్ పంపింగ్ అనేది ప్రాపర్గా జరగకపోవడం వల్ల అన్ని ఇంటర్లింకింగ్గా ఈ ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. అలాగే కొంతమందిలో చాలా లేజీగా అలసిపోతూ ఉంటారు, తొందరగా ఏ పని చేయలేరు. అలాంటి వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లమ్స్, ఈ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం ఎంగేజ్డ్ ఇండివిజువల్స్లో మనం చూస్తూ ఉంటాం. కొంతమంది కొద్దిగా చేసిన ఇమ్మీడియట్గా ఆయాసం వచ్చేయటం, చేయలేకపోతున్నాను ఈ పని అనేది కూడా కొంతమందిలో కనిపిస్తూ ఉంటుంది. అట్లాంటి వాళ్ళలో బేసిక్గా మనం ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ అనేది చెక్ చేసుకుంటే జనరల్గా వీళ్ళలో కొలెస్ట్రాల్ వాల్యూస్ అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఎల్డిఎల్ వాల్యూస్ ఎక్కువగా కనిపిస్తుంటాయి. ట్రైగ్లిసరైడ్ వాల్యూస్ ఎక్కువగా కనిపిస్తుంటాయి.